హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 2025 ఐపీఎల్ వేలంలోకి తక్కువ పరిస్థితితో బరిలోకి దిగినప్పటికీ మంచి పిక్స్ చేసిందంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి. అందులో భాగంగా ఎప్పుడూ లేని విధంగా అన్లైక్ సన్ రైజర్స్ ఆక్షన్ బిహేవియర్ అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అలా అంటున్నా అంటే అంతకుముందు మనం చూసాం కదా, పెద్ద పెద్ద నేమ్స్ని తీసుకోవడంలో, ఎస్పెషల్లీ టీమిండియా నేమ్స్ని తీసుకోవడంలో సన్ రైజర్స్ సక్సెస్ అయితే చూడలేదు. ఈసారి మాత్రం టీమిండియా బిగ్ నేమ్స్ మీద ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేశారని చెప్పచ్చు. ఎలాంటి ఇషాన్ కిషన్ ని తర్వాత మొహమ్మద్ షమీని అయితే 21 కోట్ల ఖర్చు పెట్టేసి వాళ్ళిద్దరిపైన తీసేసుకున్నారు కదా. సో దాంతో అయితే కాస్త స్ట్రాంగ్ ఉన్న టీం ఇప్పుడు దుర్భేద్యం అయిపోయిందని చెప్పాలి. బ్యాటింగ్ ఆర్డర్లోను, తర్వాత వచ్చేసి బౌలింగ్ ఆర్డర్లో. దాంతోపాటు ఇంకొన్ని స్మార్ట్ పిక్స్ కూడా చేశారు, అవన్నీ మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సన్ రైజర్స్ వాళ్ళ స్క్వాడ్ చూసేద్దాం. ఆ తర్వాత వచ్చేసి సన్ రైజర్స్ వాళ్ళ ఆక్షన్ బిహేవియర్ ఎట్లా ఉంది, తర్వాత వచ్చేసి ఏమైనా ఆక్షన్లో ల్యాగ్ అయ్యారా, ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ మన ఫేవరెట్ థింగ్ ఏదంటారు, ప్లేయింగ్ 11 అయితే చూసేద్దాం. ప్రాపర్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది. ఫస్ట్ స్క్వాడ్ విషయానికి వచ్చేస్తే బ్యాటర్స్ని అయితే 4 కొత్తగా పర్చేజ్ చేశారనమాట. అంతకుముందు ట్రావిస్ హెడ్ అయితే రిటెన్షన్ రూపంలో ఉన్నాడు కదా. సో ఒకసారి బ్యాటర్ చూసేసాక ఆ తర్వాత 8 ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అనికేత్ శర్మ అయితే ఉన్నారనమాట. ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేసి ఇద్దరిని అయితే రిటైన్ చేసినారు కదా అంతకుముందే, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ అని. వాళ్ళతో పాటు వచ్చేసి ఇంకో ఇద్దరిని ఫారిన్ ఆల్రౌండర్ని తీసుకున్నారు, ఒక పేస్ ఆల్రౌండర్ని, ఆ తర్వాత వచ్చేసి ఒక స్పిన్ ఆల్రౌండర్ని, ఒక ఇంగ్లీష్ ఆల్రౌండర్ బ్రైడన్ కార్స్ను, ఆ తర్వాత వచ్చేసి కమెండ్ మెండిస్ని అయితే తీసుకున్నారు. ఇంకా వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మన క్లాస్ అని ముందుగానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు మన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ అయితే తీసేసుకున్నారనమాట. ఇంకా బౌలర్స్ విషయానికి వచ్చేస్తే ప్యాడ్ కమిన్స్ కాదని 8 మందిని అయితే మన వాళ్ళు తీసుకున్నారనమాట. అందులో బాగా చూసుకుంటే ఫస్ట్ జీసన్ అన్సారీ, ప్యాడ్ కమిన్స్ అంతకుముందు రిటైన్ అయి ఉన్నాడు కదా, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, సిమర్జీత్ సింగ్, ఇషాన్ మలింగ, నాట్ లసిత్ మలింగ, శ్రీలంక నుంచి ఇతను కూడా. సో ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ అయితే అవుతాడు అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అక్కడ లాస్ట్లో చివరిగా జయదేవనాథ్ కట్టు, ఇంకా యాడమ్ జంపాన్ అయితే తీసేసుకున్నారనమాట. మరి ఈసారి మన ఆక్షన్లో పిక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండిందంటే, పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా చాలా బాగుందని చెప్పాలి. ఎస్పెషల్లీ మనం ఎప్పుడు నోన్ ఫర్ ఇన్వెస్టింగ్ ఆన్ బౌలింగ్ అటాక్ కదా. సో సన్ రైజర్స్ అయితే ఈసారి కూడా ఆ విషయంలో అయితే సఫలమైందని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా అంటే మన భువనేశ్వర్ కుమార్, నటరాజన్ ఇట్లా వాళ్ళందరినీ మిస్ చేసుకున్నప్పటికీ వాళ్ళ లోటును ఖచ్చితంగా ఇక్కడ మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ అయితే తీర్చేశారనమాట. సో వాళ్ళిద్దరు పోతే ఇంకో ఇద్దరు కరెక్ట్గా మంచి రీప్లేస్మెంట్స్ అయితే మనకి దొరికేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో దాంట్లో అయితే పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి బ్యాటర్స్ కూడా కాస్త మంచిగానే ఇన్వెస్ట్ చేశారని చెప్పాలి. లైక్ ఇప్పుడు అభినవ్ మనోహర్ని, ఆ తర్వాత వచ్చేసి ఇషాన్ కిషన్ ఇట్లాంటి స్టార్స్ని తీసుకోవడం వల్ల. అభినవ్ మనోహర్ని ఎస్పెషల్ ఎందుకు అలా అంటున్నానంటే, మన వాళ్ళైతే అంతకుముందు హెన్రీ క్లాసన్తో పాటు ఒక మంచి ఫినిషర్ని సెట్ చేయడంలో అయితే కాస్త ఇక్కడ విఫలీకృతం అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అభినవ్ మనోహర్ని తీసుకురావడం కాస్త ఎడ్జ్ లాగే కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే క్లాసన్తో పాటు ఒక మంచి స్ట్రాంగ్ ఫినిషర్ దొరికినట్టే అభినవ్ మనోహర్ తెలిసిందే కదా, కర్ణాటక నుంచి ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. మరి ఈసారి మనం కాస్త విఫలమైంది ఇక్కడ ఈ యాక్షన్లో అంటే, ఖచ్చితంగా ఫ్లెక్సిబిలిటీని రూపొందించడంలో మనం కాస్త విఫలమైనట్టుగానే కనిపిస్తుంది అనమాట. అంతకుముందు సీజన్లో ఎలా అయితే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కదా 6 మంది బ్యాటర్లు 5 మంది బౌలర్స్ అట్లా ట్రెడిషనల్గా వెళ్ళేయాలి కదా, ఈసారి కూడా మనకు ఆల్మోస్ట్ అదే రిపీట్ అయ్యేలాగా ఉందన్నమాట. మనం ఫ్లెక్సిబిలిటీ కావాలన్నప్పుడు అక్కడ మనం ఎక్కువ మంది ఆల్రౌండర్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయాలి. కాకపోతే ఈసారి మనం బౌలింగ్ మీద చేసినంత కాన్సన్ట్రేషన్ ఆల్రౌండర్స్ మీద చేయలేదన్నమాట. లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్స్లో ఎస్పెషల్లీ T20 క్రికెట్లో ఆల్రౌండర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తారనమాట. వాళ్ళే మ్యాచ్ విన్నర్ లాగా మనకి కనిపిస్తుంటారు కాబట్టి ఈసారి మనం అక్కడ ఆల్రౌండర్స్ని పిక్ చేయడంలో ఖచ్చితంగా విఫలమయ్యని చెప్పాలి. అక్కడ చూసుకుంటే కనుక మనం ఇద్దరు ఆల్రౌండర్ని పర్చేస్ చేసాం. అక్కడ అదర్ దాన్ అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి వాళ్ళంతా ముందు రిటైన్ అయి ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కాదని ఒకరిని వచ్చేసి బ్రైడన్ కార్స్ని, ఇంకా ఆ తర్వాత వచ్చేసి కమెండ్ మెండిస్ని అయితే మనం పిక్ చేసాం అనమాట. అందులోనూ ఫారిన్ ఆల్రౌండర్స్ని పిక్ చేసాం. అంటే ఇద్దరు ఉంటే ఆ ఇద్దరిని కూడా మనం ఫారినర్స్ని పిక్ చేసాం. ఫారినర్స్ వల్ల ఎందుకు మనకి ఫ్లెక్సిబిలిటీ లోపిస్తుంది అంటే, అక్కడ మనకి ఇప్పటికే 3 అయితే ఫారిన్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యారు, ట్రావిస్ హెడ్, క్లాసిన్, ఆ తర్వాత ప్యాడ్ కమిన్స్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ఫారినర్ ఇంకా ఆల్రౌండర్ని మళ్ళీ పిక్ చేస్తే కనుక బౌలింగ్ కూడా కాస్త లోపించే అవకాశం ఉంది ఫ్లెక్సిబిలిటీ. సో ఇట్లా విషయాలు అయితే కాస్త మనకైతే కలవరపరిచే అవకాశం అయితే లేకపోలేదనమాట. అదే ఒకవేళ ఆ ఇద్దరు ఫారిన్ ఆల్రౌండర్ బదులు ఒక్క ఇండియన్ ఆల్రౌండర్ ఉండినా ఖచ్చితంగా మనకైతే చాలా యాడెడ్ అడ్వాంటేజ్. సో ఎనీవే ఇప్పుడైతే ఇంకా గతం కథ కాబట్టి మనం ఉన్న ఆప్షన్లతోనే మంచి ప్లేయింగ్ 11 అయితే ఫ్రేమ్ చేసేద్దాం. ఇంకా అందులో భాగంగా ఫస్ట్ ఓపెనర్స్ వచ్చేసి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఈ జోడీని అయితే మనం డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది అనమాట. ఎందుకంటే అంతకుముందు సీజన్లో ఈ జోడీ హిట్ జోడీ కాదు, బ్లాక్ బస్టర్. సో ఈ బ్లాక్ బస్టర్ అట్లే కంటిన్యూ కావాలి అంటే ఈ జోడీని మనం గెలకపోవడమే మంచిదని అయితే నాకు అనిపిస్తుంది. ఇషాన్ కిషన్ వచ్చినప్పటికీ ఇషాన్ కిషన్ని మనం నెంబర్ 4లో ఆడించుకుంటేనే బెస్ట్, నెంబర్ 3లో నితీష్ రెడ్డిని ఆడించుకుని. ఎందుకు నెంబర్ 4లో అంటున్నా అంటే, అక్కడ ఒకవేళ ఇషాన్ కిషన్ మనం టాప్ ఆర్డర్లో ఆడించామంటే నెంబర్ 3లో అక్కడ మొత్తం లెఫ్ట్ హ్యాండర్లు అయిపోతాయి కనుక ఖచ్చితంగా వేరే టీమ్స్ మంచి ఆఫ్ స్పిన్నర్
స్పిన్నర్ ఉన్న టీమ్స్ ఎస్పెషలీ వాళ్ళు టాక్టికల్ మూవ్స్ చేసేసి ఒకవేళ మన ఏమన్నా దెబ్బతీస్తే కనుక అడ్వర్స్ రిజల్ట్స్ వస్తే కనుక టాప్ ఆర్డర్ మనకి సరిగ్గా క్లిక్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నెంబర్ 3లో నితీష్ రెడ్డిని ఆడిచ్చేసి నెంబర్ 4లో ఇషాన్ కిషన్ ఆడిస్తే సరిపోతుంది. ఇషాన్ కిషన్కి ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. హీ కెన్ ప్లే ఎనీవేర్. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అంతకుముందు మనం ఎప్పుడో చూసాం కదా, ముంబై ఇండియన్స్ ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఒక టైంలో తన నెంబర్ 4లో వచ్చి బెంగళూరు మీద ఒక అద్భుతమైన నాక్ ఆడాడు 99. కాకపోతే ఆ మ్యాచ్ని అయితే లైన్ క్రాస్ చేయించలేకపోయాడు అనుకోండి. ఆ తర్వాత సూపర్ ఓవర్లో బెంగళూరు వాళ్ళు అయితే గెలిచారు. బట్ అది వేరే విషయం. కాకపోతే అట్లాంటి అద్భుతమైన నాక్స్ కూడా అతను ఆ రౌండ్లో వచ్చి ఆడుతున్నాడంటే ఖచ్చితంగా అతనికి ఎబిలిటీ ఉన్నట్టు కదా. సో నెంబర్ 4లో ఇషాన్ కిషన్ తీసుకొని ఇంకోటి ఏంటంటే ఒకవేళ అతను మిడిల్ ఓవర్స్లో వచ్చాడు అనుకోండి 15th ఓవర్లో ఖచ్చితంగా క్లాసన్కి ఇంకో ఫినిషర్ అయితే అవసరం ఉండదు అనమాట. ఆ ప్రెషర్ కూడా ఉండదు. నెంబర్ 5లో క్లాసన్ ఉంటాడు కాబట్టి. ఇంకా నెంబర్ 6లో వచ్చేసి అభినవ్ మనోహర్. గుజరాత్ టైటన్స్కి అంతకుముందు ప్రాతినిధ్యం వహించినప్పుడు వచ్చిన లిమిటెడ్ ఆపర్చునిటీస్ అయితే అతను ఖచ్చితంగా చక్కగా గ్రాప్ చేసుకున్నాడు. సో ఆ పొటెన్షియల్ అతనికి అయితే ఉంది. ఫినిషింగ్ అయితే ఆ టచ్ని అయితే ఇస్తాడు. 160 to 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగల సత్తా అభినవ్ మనోహర్ సొంతం. సో నెంబర్ 6లో అభినవ్ మనోహర్ ఆడిద్దాం. నెంబర్ 7లో వచ్చేసి కమాండు మెండిస్ ఆడిద్దాం. మీకు చివరిలో చెప్తాను ఎందుకు కమాండు మెండిస్ అనేది. ఇంకా 8, 9, 10లో వచ్చేసి అక్కడ మన పేసర్లు అయితే వస్తారన్నమాట. ఎవరెవరు? ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ అయితే వస్తారు. రాహుల్ చహర్ కూడా నెంబర్ 11 అయితే వచ్చేసారనమాట. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వచ్చేసి జయదేవ్ నట్కట్ అయితే ఉంటాడు అనమాట. ఎందుకు కమాండు మెండిస్ ని ప్రాబుల్ 11లో పిక్ చేశాము అంటే కమాండు మెండిస్ వచ్చేసి లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్ లో అంత మంచి రికార్డ్స్ అయితే లేవు కానీ కాకపోతే ఇటీవల కాలంలో రెడ్ బాల్ ఫార్మాట్ లో అతనైతే రెడ్ హార్ట్ ఫామ్ లో ఉన్నాడు. అది కాకనొట్టి మనం చూసాం కదా, ఒక మంచి రికార్డ్ వచ్చింది. వరల్డ్లోనే టెస్ట్లో ఫాస్టెస్ట్ 1000 runs కంప్లీట్ చేసిన బ్యాటర్గా అతనైతే నిలిచాడనమాట. అందులోనూ అతనైతే బ్యాటింగ్ ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్ కూడా అందించగలడు. ఇంకా ఆడమ్ జంపా అని ఇక్కడ మేము ఎందుకు వద్దనుకుంటున్నామంటే అఫ్ కోర్స్ ఆడమ్ జంపా చాలా మంచి బౌలర్ అనమాట ఎక్కడ లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్లో. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం ప్లేయింగ్ 11 పిక్ చేసిన తర్వాత ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇక్కడ చూసుకుంటే 4 members పేసర్స్ ఉంటే ఆ 4 members 4 out of 4 overs ఖచ్చితంగా వేసేయగలరు. సో వాళ్ళతో 16 overs కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాహుల్ చహర్ అయితే లోన్ స్పిన్నర్ అయితే ఉంటాడు కదా, లెగ్ స్పిన్నర్ అతను కూడా. సో అతనైతే 4 overs ఈజీగా అందించేయగలడు. ఎకనామికల్గా బౌల్ చేయగలడు. వికెట్ టేకింగ్ అంత లేకపోయినప్పటికీ అతనైతే ఎకానమికల్గా బౌల్ చేయగలడు. సో అప్పటికి మనకి 20 overs అయిపోతాయి. సో ఆడమ్ జంపా ఉన్నాడంటే ఖచ్చితంగా అతనికైతే మనం 4 overs అతని కోర్ట్ అయితే మనం కంప్లీట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో కాకపోతే ఇక్కడ ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే మనకు ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఏమంటున్నాం అంటే ఆడమ్ జంపాన్ వచ్చేసి ఎట్లాంటి టైమ్స్లో తీసుకుంటే బాగుంటుందంటే చెపాకు, లక్నో ఇట్లా స్లో పిచ్చెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్. ఆ టైంలో వచ్చేసి ఒకవేళ కమాండు మెండిస్ అయినా కూడా డ్రాప్ చేసేసి ఇంకో ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్తేనే మంచిగా ఉంటుంది. అదర్ దాన్ ఈ కాంబినేషన్ ఉంటేనే బాగుంటుందని అయితే మేమైతే అనుకున్నాం అనమాట. మరి మీకేమనిపిస్తుంది మన సన్ రైజర్స్ ప్రాబుల్ 11 పైన క్రిక్ 360 పిక్ చేసిన ప్రాబుల్ 11 పైన ఖచ్చితంగా కింద కామెంట్లో తెలియండి. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.